అరుణ గారు లావణ్య గారు ఇక్కడ రెడీగా ఉన్నారండి మనకి వంటలు చేసి మన అందరి చేత ఆహారం రుచి అనిపించుకోవడానికి. ఇంతకీ ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? అరుణ గారు. ఫస్ట్ ఏ ఐటమ్ చేస్తున్నారండి? పాలకూర ఫ్రైడ్ రైస్. పాలకూర ఫ్రైడ్ రైసా? ఓ, పాలకూర చాలా హెల్త్ కి మంచిది, ఐరన్ ఉంటుంది అంటారు. సో పాలకూరతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు అన్నమాట. చూద్దాం మరి. క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ విన్నాను, పాలకూర ఫ్రైడ్ రైస్ కొత్తగా ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పండి. పాలకూర ఫ్రైడ్ రైస్కు కావలసిన పదార్థాలు: రైస్, పాలకూర, యాలకులు, చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె. పాలకూర ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. అరుణ గారు మీరు చెప్పాలి ఇప్పుడు ఎలా తయారు చేయాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టాలి. ఓకే. ఆయిల్ వేయాలి. ఓకే. తర్వాత కాగినాక జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్. ఇది కాగినాక వేయాలా? ఓకే వేద్దాంలేండి. ఇది కాగనివ్వండి కొంచెం సేపు. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. మీ హస్బెండ్ వ్యవసాయమా? సో మీరు ఇంట్లో ఉంటారు? ఓకే. సో రోజు బోలెడు పని ఉంటుంది కదా, పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వస్తుంటారేమో, అవునా? ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుందా? అసలు ఉండదు, చాలా తక్కువ. ఓకే. మరి ఖాళీ టైం అంటూ అసలు దొరకనే దొరకదా? ఎక్కడికైనా వెళ్దాం, మూవీకి వెళ్దాం, ఇలాంటి ఏమి ఉండదు? ఏముండదు, అవునా? లాస్ట్ సినిమా ఏం చూసారు చెప్తారా? ఆలోచించాల్సింది వస్తుంది ఆవిడైతే. దేవి సినిమా చూసాం అంతే. అసలు సినిమా పేరు కూడా నాకు ఇప్పటికి ఏంటి, ఎప్పటిదండి అది సినిమా? అప్పుడే చూడటం, అదే ఫస్ట్. ఇప్పటి వరకు మళ్ళీ మూవీకి కూడా వెళ్ళలేదు మీరు? టీవీ ఒకటి ఉందిగా చూడమంటారు అంతే. ఓకే. సో చూద్దాం ముందైతే, ఇది ఇంకా మాట్లాడుకుందాం మనం. ఇది ఆయిల్ చూడండి కాగింది కాస్త. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసారు కదా, ఆకు, బిర్యానీ ఆకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. సో మిర్చి కూడా వేసేసుకున్నాం అందులోనే, బాగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత అల్లము, చిన్నపై పేస్ట్, కరివేపాక. ఇది కొంచెం వేగాల, కొంచెం వేగాలి. ఇందాక మూవీకి కూడా వెళ్ళన్నారు కదా మీరైతే, అంటే చాలా నిజంగా రైతులు అనేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, అంటే ఎన్నిటిని సాక్రిఫైస్ చేస్తున్నారు మనందరి కోసం. రైతులు లేకపోతే ఈరోజు మనకి అన్నం లేదు, ధాన్యం లేదు, ఏది లేదనమాట. పప్పు, ఉప్పు అన్నీ వాళ్ళు పండించాల్సిందే. వాళ్ళు పండించి కష్టపడి మనకు పంపిస్తూ ఉంటే మనం దాన్ని కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. ఎప్పుడు రైతులు కూడా ముందంజలో ఉండాలి, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం. చాలా బాగా టెన్షన్ ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అది ఇది తీసుకుంటారని చెప్పి ఏం అడగము. వాళ్ళే పంట వస్తుందా, మళ్ళీ నీళ్ళు వస్తాయా రావా, నాటేస్తామా లేదా, ఎండిపోయిద్దా అని టెన్షన్. అదైపోయిన పంట చేతికి వచ్చిందా అంటే వడగల్ల పనపడుద్దా, గాలి దుమారం వచ్చిద్దా, ఏమవుద్ది, రేట్ ఉంటుందా ఉండదా, అన్ని టెన్షన్ అంతా ఉన్నప్పుడు మగవాళ్ళని ఇసుకించిన పద్ధతి కాదని మేము అడగము. వాళ్ళ టెన్షన్ వాళ్ళకే ఎక్కువ అయిపోతాయని వాళ్ళు. సో చూసారా, ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. మరి రైతుల వెనకాల కూడా వాళ్ళ మిస్సెస్ని కూడా పొగడాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా విషయాల్లో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి, వాళ్ళు సాక్రిఫైస్ చేసి, సో వాళ్ళ భర్తల్ని ఏమీ అడగకుండా, విసిగించకుండా వాళ్ళు ముందడుగు వేయాలని, ముందంజలో ఉండాలని సో ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. అంతే కదా, భార్య అంటే భర్తకి ఎప్పుడు అలాగే చేదోడు వాదోడుగా ఉండాలి కదా. ఇలా ఉన్నారు ఈ రోజుల్లో మన రైతులు. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మంచి ఉండాలి కదా, వాళ్ళ తరఫు నుంచి కూడా మీకు ఏదైనా సాయం అందితే అప్పుడు మంచి పొజిషన్లో ఉంటారేమో అనుకుంటున్నాను. అంతవరకే అంత ఇదిగా ఏమి ఉండదు. రేటు ఇంత అయిపోయినాక గవర్నమెంట్ మేము ఉన్నామని వస్తారు. అంత అయిపోయినాక ఇంకా దేనికి వాళ్ళు, అంతే కదా. అంతా అయిపోయాక లాస్ట్ లో వస్తే ఉపయోగం ఉండదు కదా. అందరితో అయిపోయింది కదా అక్కడ వరకు. లాస్ట్ లో వచ్చినా ఎవరికో చిన్న చిత్ర అంతవరకే, లాస్ట్ అంతా అయిపోయినాక వేస్ట్ కదా. అదే అసలు ఏం మారాలంటారు? అదేమో అనుకుంటే కోత కోసే ముందు నిర్ణయించాలి రేట్ అయినా ఏదైనా సరే. అది మటుకు లేదు. అంతా అయిపోయినాక వచ్చి ఇంత ఇస్తాం మేము రేట్ ఇంతకే కొనండి అని చెప్తున్నారు. అంత ఏమీ లేదు. అది తీసుకెళ్ళినాక వాడు కొంటాడో కొండో అది కూడా తెలియదు. అక్కడ తీసుకున్న ఫస్ట్ తీసుకున్నవాడు లక్, తీసుకెళ్ళిపోయినాక ఆ రోజు వాన పడిందంటే రాసిపోసింది గవర్నమెంట్ స్థలంలో, అది వేస్ట్. ఇక ఓ మళ్ళీ ఇన్ని ఉంటాయి ఇందులోనే. అందులోనే చాలా గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ అంటే చాలా రిస్క్ అనమాట. అవన్నీ రిస్కులు పడే కన్నా అయిన కాడికి అమ్మేసుకుని సుఖమేమో అనిపించేటట్టుగా ఉంటుంది అనమాట ఒక రైతుకి. అసలు పండించకుండా అమ్మేద్దాం అన్న టైప్ లో ఆలోచిస్తూ అమ్మేస్తే పోయిద్దాం వాళ్ళకి అప్పచెప్పే కన్నా వాళ్ళు అన్ని ఆప్షన్స్ పెడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఏం పౌడర్ అండి ఇది? గరం మసాలా. గరం మసాలా, ఓకే. పాలకూర, తర్వాత ఏం వేసుకోవాలండి? కొంచెం పసుపు. సో ఆకుకూరలు మనకు తొందరగా ఉడికిపోతాయి కదా. కొంచెం ఉప్పు వేస్తాం. మీకు బాగా దొరుకుతాయి, ఫ్రెష్గా ఉంటాయి, అన్నీ ఫ్రెష్గా తిని ఎంజాయ్ చేస్తున్నారు మీరు. ఇది మాత్రం ఈ విషయంలో మాత్రం మీరు ఎంజాయ్ చేస్తున్నారు.
ఓకే, తగినంత ఉప్పు వేసుకున్నాం. చక్కగా నచ్చినవి, పెరట్లో పండినవి అన్నీ తిని ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్సా? ఎప్పుడైనా కొట్టుకోవడం, తిట్టుకోవడం ఏం లేదు. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అవునా, అన్నం వేయక్కలేదా? అన్నం తర్వాత వేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తాను. కొద్దిగా అన్నం వేయాలి. పులిహోర కలిపినట్టు కలిపేస్తున్నారు చక్కగా దానిలో వేసేది. పాలకూర మరీ ఎక్కువ వేయకూడదా అండి? చాలా కొద్దిగా లైట్ అంటే అదే మరీ వేగినా కూడా దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతూ ఉంటాయి కదా, సో లైట్గా వేగనిచ్చారనమాట, ఎక్కువ వేగనివ్వలేదు. అయిపోయిందా? ఓకే, తర్వాత బౌల్లోకి తీసుకుంటాం. మంచి స్మెల్ వస్తుంది. ఏదో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసినట్టు వస్తుంది ఆ మసాలా. చికెన్ తోటి ఏం తింటారు రోజు, బోర్ కదా. అంతే కదా, సో కొంచెం డిఫరెంట్గా, హెల్త్కి మంచిది కూడా తినాలి కదా. పాలకూర ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఒకసారి. తప్పకుండా అండి, 4-5 సార్లు చెప్తాను, ఒకసారి కాదు. సో చూస్తున్నారు కదా, అరుణ గారు చక్కచక్క చేస్తారు మన పాలకూర ఫ్రైడ్ రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. పాలకూర ఫ్రైడ్ రైస్కు కావలసిన పదార్థాలు: రైస్, పాలకూర, యాలకులు, చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె. పాలకూర ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా పాన్లో నూనె వేడి చేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి దోరగా వేగించి అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి గరం మసాలా వేసి పాలకూరను కూడా వేసి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి పాలకూర మెత్తబడే వరకు ఫ్రై చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి మొత్తం కలిసేలా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే నోరూరించే పాలకూర ఫ్రైడ్ రైస్ తినడానికి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.